భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6, ఎలక్షన్ మేనిఫెస్టో ఇవన్నీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళండి, నా మాటగా చెప్పండి, మీరు చెప్పి వాళ్ళందరిలో చైతన్యం తీసుకురండి, మీ మాట నిలబెట్టే బాధ్యత నాదని ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే తెలుగుదేశం మెంబర్లంతా మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అయ్యారు. 1,67,00,000 మంది కుటుంబాలుంటే కోటి సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా. అందుకే ఈరోజు ఆర్గనైజేషన్ కూడా సిస్టమేటిక్ గా తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిగా మా కలెక్టర్ గారు లాస్ట్ లో ఉండే సెక్రటరియట్ లో ఉండే ఉద్యోగస్తులతో పనిచేయించాలి. పార్టీ అధ్యక్షుడిగా పై నుంచి కింది వరకు కేఎస్ఎస్ వరకు పని చేయించాలి. ఇద్దరిని అనుసంధానం చేసి పొలిటికల్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మీరందరూ ప్రజా చైతన్యం తీసుకురావాలి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతగా పనిచేయాలి. ఈ రెండు చేయగలిగితే తిరుగులేని అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమానికి ఏమాత్రం కూడా ఆటంకాలు ఉండవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, ఆదుకుంటాం. కొత్తగా P4 అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గంలో, మన జిల్లాలో మీరు చూస్తే దగ్గర దగ్గర 65,379 మంది కుటుంబాలు బంగారు కుటుంబాలు ఉన్నాయి. అంటే పేదరికంలో ఉన్నారు. ఇందులో మన నియోజకవర్గంలో 10,393 బంగారు కుటుంబాలు ఉన్నాయి. నేను అందరి బాగు కోసం అన్ని పనులు చేస్తాను. అర్హులందరికీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. కానీ ఈ పేదవాళ్ళని ప్రత్యేకంగా శ్రద్ధ పెడతా. అందుకే P4 అన్నాను. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఈరోజు రోడ్లు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది. దీనివల్ల ఆదాయం కొంతమందికి వస్తూ ఉంది. ఇప్పుడు నేను తీసుకొచ్చే కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఒక పక్క మార్గదర్శి, ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చి మంచి పదవుల్లో ఉన్నారో, ఉన్నత స్థాయిల్లో ఉన్నారో, కింద నుండే వాళ్ళని మీరు అడాప్ట్ చేసుకోవాలి. వాళ్ళు బంగారు కుటుంబాలు. బంగారు కుటుంబాలు మన నియోజకవర్గంలో 10,393 ఉన్నాయి. మార్గదర్శులు కావాలి. మన నియోజకవర్గంలో లేకపోతే చాలా మంది ట్రస్టులు ఉన్నాయి. 10,393 మందికి మార్గదర్శులు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజే 3,500 మందికి పింఛన్లు అదనంగా ఇచ్చాను. ఇంకో పక్క P4 ద్వారా ఎక్కడికక్కడ మీ యొక్క జీవితాలను వెలుగు తీసుకొచ్చే విధంగా ఈరోజు P4 అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను కూడా మీలాంటి సాధారణ కుటుంబంలోనే పుట్టాను. ఇప్పుడు నేను కోరేది ప్రజలని ఆస్తిగా భావించి మీకు తగిన సమయంలో సరి అయిన సహాయం చేస్తే మీరు కూడా బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వస్తారు. నేను ఆ కార్యక్రమానికే శ్రీకారం చుడుతున్నాను. ఈరోజు నేను చేసే కార్యక్రమం ప్రతి ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకోమని నిన్న కూడా నేను మాట్లాడాను. నిన్న కూడా మాట్లాడినప్పుడు ఈ కార్యక్రమానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఒకరోజు సహాయం కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. నేను ఇచ్చే డబ్బులు ఇస్తాను. 15,000 రూపాయలు పిల్లలకి ఇస్తాను. అదే సమయంలో
ఇంకా కొద్దిగా ఎక్కువ అవసరం. బస్సులు తయారు చేసే బాధ్యత నాది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. 2029కి పేదరికం లేని సమాజం, ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం, అందరికీ ఆదాయం ఉంటే, అందరికీ సంపద ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు. ఒకరికి మాత్రం 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి, పేదవాడికి మాత్రం 200 రూపాయలు రోజుకు ఆదాయం లేదు. అందుకే నేను ఈ విధానానికి శ్రీకారం చుట్టాను. అందుకే సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాళ్లకు అందజేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే P4 తీసుకొచ్చాను. ప్రభుత్వ విధానాలు మారుస్తాను. తద్వారా ఈ పేదవాళ్లలో వెలుగు వచ్చే వరకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా మంది వెళ్ళారు. పాలు పిండే టైం ఎప్పుడైనా ఉంటారు, కానీ సాయంత్రం అయితే మాత్రం టైం అయితే గంట కొట్టినట్టు మన వాళ్ళందరూ వెళ్ళాలి. అది జీవనోపాధి. అది తీసుకొచ్చింది కూడా నేనేనని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. మీకు అన్ని విషయాలు చెప్పా. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. తీసుకెళ్ళి రోజు రోజుకి మన కుప్పం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేసుకుని, మళ్ళీ మీలో కూడా ప్రజల్లో కూడా చైతన్యం ఉండాలి. మీరు కూడా మంచిని ప్రోత్సహించాలి.